జింబాబ్వే అధ్యక్షుడు ముగాబే ఇటీవల జారిపడ్డారు. ఈ కారణంగా ఆయన 27 మంది బాడీ గార్డ్స్ ను శిక్షించారు. ముగాబే అంతమందిపై యాక్షన్ తీసుకోవడానికి కారణం ఏంటి? తాను జారిపడిన తప్పుకి వాళ్ళనెందుకు బలి చేశారు? ఓ రిపోర్ట్. ఇది ఇథియోపియాలోని హరారే ఎయిర్పోర్టులో గత వారం జరిగిన ఘటన. జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే ఓ పోడియం దిగుతూ ఇలా కార్పెట్ పై జారిపడ్డారు. ఆ సమయంలో ఆయన చుట్టూ చాలా మంది బాడీగార్డ్స్ ఉన్నప్పటికీ వాళ్ళెవరూ ఆయన కింద పడకుండా ఆపలేకపోయారు. ఆయన పడిపోయిన తర్వాతే వాళ్ళు అలర్ట్ అయ్యారు. ఈ 90 ఏళ్ల నియంత జారిపడటానికి కారణం ఏమీ లేదు. ఆయన కాలు బెణికిందంతే. ఇథియోపియా పర్యటనకు వచ్చిన ఆయన్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరాగా వారి కోసం ప్రసంగించిన తర్వాత ఈ ఘటన జరిగింది. దీన్ని తీవ్ర అవమానంగా భావించారు ముగాబే. దీన్ని ఫోటోలు తీసిన వారిపై మండిపడ్డారు. వెంటనే ఫుటేజ్ డిలీట్ చేయమన్నారు. అయితే క్షణాల్లో ఈ ఫీడ్ ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. ముగాబే అంటే గిట్టని వారు ఆయన జారిపడిన ఫోటోకు గ్రాఫిక్స్ మిక్స్ చేసి ఇలా ఇష్టారాజ్యంగా మార్చేశారు. ఈ ఫోటోలు తతంగమంతా చూసి ముగాబేకు బీపీ పెరిగింది. దర్యాప్తు తర్వాత ఈ ఘటనకు బాధ్యులుగా ముగాబేకు రక్షణగా ఉండే 27 మంది బాడీగార్డ్స్ ను సస్పెండ్ చేశారు. వాళ్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటారన్న గ్యారంటీ లేదు. సో అధ్యక్షుడు జారిపడినందుకు బాడీగార్డ్స్ బలైపోయారన్నమాట.